హలో అండి, అందరికీ నమస్తే. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఏమాత్రం కెమికల్స్ లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ యూజ్ చేసి తెల్ల జుట్టుని నల్లగా ఎలా మార్చుకోవాలో చూసాం కదండి. ఆ వీడియో చూసిన తర్వాత చాలామంది హెన్నా అండ్ ఇండిగో ప్రోడక్ట్స్ కావాలని అడిగారు. దానికోసం నేను నెంబర్ కూడా ప్రొవైడ్ చేశానండి. కావాల్సిన వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. మనం ఆల్రెడీ చేసిన వీడియోలో హెన్నాని అండ్ ఇండిగోని విడివిడిగా అప్లై చేసుకున్నాం కదండి. మన దగ్గర ఈ ప్రోడక్ట్స్ తీసుకున్న వాళ్ళు కొందరు అడిగారండి, మాకు కొంచెం టైం సరిపోదు, మార్నింగ్ ఆఫీస్లోకి వెళ్ళిపోవాలి, సైనస్ ప్రాబ్లమ్స్ ఉండి మాకు 2 days తలస్నానం చేయడం వల్ల కొంచెం హెడేక్గా ఉంటుంది, కాబట్టి ఒకేసారి అప్లై చేయడం ఎలా చెప్పండి అని అడిగారు. వాళ్ళ కోసం ఇలా 2 కలిపి ఒకేసారి అప్లై చేసుకొని పర్ఫెక్ట్ రిజల్ట్స్ని ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దానిలోకి పెద్ద గ్లాస్తో, అంటే వాటర్ గ్లాస్ ఉంటుంది కదా, దాంతోనే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని 4 teaspoons టీ పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ నేను చూపించే క్వాంటిటీస్ అన్నీ నార్మల్ హెయిర్, అంటే మరీ తక్కువగా కాకుండా, బాగా ఒత్తుగా ఉన్న జుట్టు కాకుండా నార్మల్ హెయిర్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుందండి. అది చూసుకొని మీరు కలుపుకోండి. ఒక 5 నిమిషాలు ఇలా మరిగించుకోవాలి. ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ డికాషన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన డికాషన్లో మనం హెన్నాని కలుపుకోవాలి. హెన్నా అండ్ ఇండిగో మెజర్మెంట్స్ వచ్చేసి 1:2 రేషియో, అంటే మీరు హెన్నాని ఎన్ని కలిపితే దానికి డబల్గా ఇండిగోని కలుపుకోవాలి. ఇక్కడ నేను నా జుట్టుకి సరిపడినంతగా హెన్నాని తీసుకున్నానండి. 3 tablespoons హెన్నాని తీసుకున్నాను. దీనికి 6 tablespoons ఇండిగోని తీసుకోవాలి. ఇలా హెన్నాలో సరిపడినంత డికాషన్ని వేసుకొని ఇలా కలుపుకోవాలి. హెన్నాని ఐరన్ ప్యాన్లో కలుపుకోవాలని ఎక్కువ చెప్తుంటాం కదండి, అది నిజమే. ఐరన్ ప్యాన్లో కలిపితే ఇంకా బాగుంటుందండి. కొంతమంది స్కిన్ పట్టి ఐరన్ ప్యాన్ అంతగా సూటబుల్ కాదండి. ఒక్కసారి ట్రై చేసి మీకు బాగా పడినట్టయితే నెక్స్ట్ టైం యూస్ చేయండి. ఇలా గ్లాస్ బౌల్లో కలిపినా కూడా రిజల్ట్స్ మాత్రం బాగానే ఉంటాయి. నేను ఇక్కడ ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఒక మేకుని వేసేసి మూత పెట్టుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను. హెన్నాని నానబెట్టే ప్రాసెస్ మాత్రం స్కిప్ చేయడానికి వీల్లేదండి. మరీ టైం లేని వాళ్ళైతే కనీసం 4 to 5 hours అయినా పెట్టుకోవడం బెటర్. టైం ఉన్న వాళ్ళు ఓవర్ నైట్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా నైట్ అంతా పక్కన పెట్టిన తర్వాత మార్నింగ్ పెట్టుకునే ముందు ఇలా మేకుని తీసేసి చూడండి, అలా వేయడం వల్ల కలర్ ఇంకా బాగా ఇంక్రీజ్ అయింది కదండి, అలా బ్లాక్గా వచ్చింది. ఇప్పుడు ఇలా నానిన హెన్నాలో ఇండిగో పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 3 tablespoons 6 tablespoons ఇండిగో పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మీరు కలుపుకున్న హెన్నాని బట్టి ఇండిగోని డబల్ యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న ఇండిగో పౌడర్లో నార్మల్ వాటర్ కాకుండా మనం ఇండిగోని ఏ విధంగా అయితే గోరువెచ్చటి నీళ్ళలో కలుపుతామో అదే విధంగా పైన గోరువెచ్చటి నీళ్ళు వేసుకొని ఆ హెన్నాలో మొత్తం మిక్స్ చేసుకోవాలి. చల్లని వాటర్ మాత్రం అసలు కలుపుకోకూడదండి, గోరువెచ్చటి నీళ్ళే కలుపుకోవాలి. ఇండిగో మొత్తం హెన్నాలో కలిసిపోయేలాగా ఇలా బాగా కలుపుకొని వెంటనే తలకి అప్లై చేసుకోవాలి. ఇలా హెన్నా ఇండిగోని పెట్టుకునే ముందు మన జుట్టు ఖచ్చితంగా హెడ్ బాత్ చేసిన జుట్టు అయి ఉండాలండి, అంటే ఆయిల్ పెట్టుకోకుండా ఉండాలి. నూనె పెట్టి ఉన్న జుట్టుకి హెన్నాని ఇండిగోని అప్లై చేసినట్టయితే తెల్ల జుట్టు నల్లగా కాదండి. అందుకే నూనె లేకుండా తలస్నానం చేసి ఉన్న జుట్టుకు మాత్రమే ఇది అప్లై చేసుకోవాలి. ఇలా తలంతా ఏమాత్రం గ్యాప్స్ లేకుండా కంప్లీట్గా పట్టేలాగా అప్లై చేసుకోవాలి. చేతులు నల్లగా కాకుండా ఉండడానికి గ్లౌని కానీ కవర్ని కానీ వేసుకొని ఇలా తలకి అప్లై చేసుకోవాలి. ఇలా ఉండాలండి, మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా మనం కలుపుకున్నట్టయితే తలకి పెట్టినప్పుడు ఇలా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఇలా పెట్టుకోవాలి. చూడండి, ఇలా పెట్టుకున్న తర్వాత తలకి క్యాప్ని కంపల్సరీ వేసుకోవాలండి, అంటే షవర్ క్యాప్స్ కానీ ఏదైనా కవర్ని కానీ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇలాగే వదిలేసినట్టయితే గాలికి డ్రై అయిపోయి సరిగా కలర్ పట్టదు. ఇలా అప్లై చేసుకున్న తర్వాత 1.5 నుంచి 2 గంటల వరకు తలకి ఉండనిచ్చి తర్వాత తలస్నానం నార్మల్ వాష్తోనే చేసుకోవాలి, అంటే షాంపూ పెట్టకుండా వాష్ చేసుకోవాలి. విడివిడిగా పెట్టినప్పుడు ఎంత బాగా బ్లాక్గా అయిందో ఇప్పుడు కూడా అదే విధంగా అయిందండి. మనం పెట్టే విధానం కరెక్ట్గా ఉన్నట్టయితే పర్ఫెక్ట్ రిజల్ట్ని మనం తీసుకోవచ్చు. 2 సార్లు అప్లై చేసుకునే టైం లేని వాళ్ళు ఈసారి ఇలా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఎలాంటి కెమికల్స్ లేని ఈ న్యాచురల్ ప్రోడక్ట్స్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తానండి, అలాగే ప్రీవియస్ వీడియోస్ లింక్స్ కూడా ఇస్తాను. కావాల్సిన వాళ్ళు ఒక్కసారి చెక్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. Thank you for watching.